తమ సమస్యలు పరిష్కరించాలని గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని, కనీసం చర్చలు జరపలేదని సివిల్ సప్లైస్, హమాలీ కూలీల వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తలాటం వీరబాబు ఆవేదనను వ్యక్తం చేశారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గల సివిల్ సప్లైస్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్తో కలిసి హమాలీ కూలీల నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సివిల్ సప్లైస్ డిఎం బాల సరస్వతిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తలాటం వీరబాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి హమాలీ కూలీలు సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సుబ్బారావు, గణేష్, రామకృష్ణ, శ్రీను, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎవరు చేశారంటే గత ప్రభుత్వంలో కొనసాగింది. మేమేం చెప్తున్నామంటే గత ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా మీరు రద్దు చేయాలని చెప్పేసి కొత్త ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే గతం మాదిరిగా ఏ విధంగా 7 పాయింట్స్ కొనసాగాయో ఆ 7 పాయింట్స్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే 2 సార్లు వినతి పత్రం ఇచ్చాము, అయినా ఇప్పటికీ కూడా స్పందించలేదు. కనీసం మమ్మల్ని పిలవలేదు, మాతో చర్చలు జరపలేదు. అందుకనే ఈ నెల 15వ తేదీ నుంచి 7 పాయింట్స్ వద్ద నిరసన ఆందోళన చేపడతాం. అలాగే 20వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో స్తంభింప చేస్తామని చెప్పేసి హమాలీ వర్కర్స్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా డిమాండ్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి హమాలీ కార్మికులకు ఉపాధి కోల్పోకుండా యథావిధిగా 7 MLS మండల లెవెల్ స్టాక్ పాయింట్స్ కొనసాగించాలని యూనియన్గా మేము తెలియజేస్తాం. మూమెంట్ తీసేసి కాకినాడ, జగ్గంపేట, పిఠాపురంలో కలపడం వల్ల అక్కడ ఉన్న హమాలీస్ అందరికీ కూడా జీవనోపాధి కోల్పోయారు. మేము సుమారుగా 3 నెలల నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం. అప్పుడే 3 రిప్రజెంటేషన్లు ఇచ్చాము. కానీ ఇప్పుడు దాకా కూడా మాకు ఏ విధమైన సమాధానం కానీ, ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ కానీ డిఎం గారి నుంచి కానీ మిగతా చోట్ల నుంచి కానీ మాకు రాలేదు. మేము ఈ 20వ తారీఖు నుంచి పూర్తిగా 7 MLS పాయింట్ల నుంచి పని బంద్ చేసి పూర్తిగా సమ్మెలోకి దిగుదామని నిర్ణయం తీసుకుని వేళ నోటీస్ ఇవ్వడం జరిగింది మేడం గారికి. మేము దీనికి పూర్తిగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, ఈ విషయంపై పూర్తిగా మేము హమాలీస్ అందరం కూడా ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని మేము ముందుకు సమ్మెకి కొనసాగించడానికి ముందుకెళ్తున్నాం.